గుంటూరు జిల్లాలోని స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వాసవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మంత్రి మనోహర్కు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాతను మంత్రి నాదెండ్ల దర్శించుకుని పూజలు నిర్వహించారు. అలాగే డాంగే కేవారి వీధిలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. చక్కటి సాంప్రదాయం, అందరం కలిసికట్టుగా ఉత్సవాలు, ప్రత్యేకంగా దసరా ఉత్సవాలు అమ్మవారివి అద్భుతంగా చేసుకోవడం, నిర్వహించుకోవడం, దానికి ఊరంతా కూడా కదిలి రావడం, మహిళలు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా మనందరం భావించాలి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అనేక కార్యక్రమాలు, ప్రతిరోజు నిత్యం చేస్తున్న పూజలు, భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇంకా భక్తి శ్రద్ధతోటి సుమారు 6,000 నుంచి 7,000 వరకు వస్తున్నారని చెప్తున్నారు. సో మనస్ఫూర్తిగా ఆలయ కమిటీకి, ఆలయ అభివృద్ధి కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను కోరేది, మన తెనాలి చరిత్ర, మన సంస్కృతి, మన కార్యక్రమాలు ప్రజలకి మరింత చొరవయ్యే విధంగా భక్తులకు సౌకర్యం కల్పించడమే కాకుండా